ఇక్కడ ఈ రెండు పార్టీలు చేస్తలేవండి, దొందే, ఇద్దరు దుర్మార్గులే. ఆయన వేస్ట్ ఫెలో, పెద్ద ద్రోహి, తెలంగాణ ద్రోహి, తెలంగాణని దోచేసుకున్న ముఠా కల్వకుంట్ల కుటుంబం అని ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ప్రజలు ఎల్లగొట్టేసిండ్రు. ఇక ఈయన రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఎంత ఆయన వయసు 52 ఉంటది, యంగ్స్టర్, ముఖ్యమంత్రి అయినావు, జిల్లాలకు పోవయ్యా, జిల్లాలకు పో. విద్య పరిస్థితి ఏంది, వైద్యం పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి ఏంది, వలసదారుల పరిస్థితి ఏంది, ఒక రివ్యూ చేసినవా, ఒక డిస్ట్రిక్ట్ రివ్యూ చేసినవా, ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేసినవా? ఇప్పటి వరకు లేదు. బేసిక్ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా తుంగలు దొక్కారు కాంగ్రెస్ వాళ్ళు. వేర్ ఇస్ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ లేదు. బ్యూరోక్రాట్స్ దగ్గరకు పోతే జేబులు ఖాళీ అంటున్నారు. సిస్టమ్ ని మళ్ళా దారిలో పెడతాం అనుకుంటే ఏదో హైడ్రా పుటకం పుట్టించాడు. ఏమైనా ఎలక్షన్లు వచ్చినాయా, పడతారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు, మహిళలందరూ. ఈ 4000 పెన్షన్ ఎటుపోయింది, 2,500 ఎటుపోయింది, తులం బంగారం ఎటుపోయింది, అదే పాత దిక్కుమాల బస్సులలో ఎన్నిసార్లు ఎక్కాలి, కొత్త బస్సులను పెట్టి ఏసీ గీసేసి తిప్పుతాడేమనుకుంటే అది లేదు, పాత దిక్కుమాల బస్సులు ఉన్నాయి అన్ని. వాళ్ళ తలపండు వాళ్ళగా అని కేసీఆర్ నిలబొట్టిండ్రు. ఇప్పుడు అదే పరిస్థితికి రేవంత్ వస్తున్నాడు. అన్ని మోసాలే. రైతులు, మహిళలు నీ సంగతి చెప్తారు కాంగ్రెస్ పార్టీది ఏదైనా ఎలక్షన్ వస్తే. నడ్డా గారు కేసీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ ఏం స్క్రిప్ట్ ఇచ్చిండు? ఈయన రేవంత్ ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఈయన తిట్టినందుకు కోపం ఆయనకి. కేసీఆర్ ఓడిపోయినా, కేసీఆర్ ఇస్ గాన్ స్టోరీ, खत्म हो गया केसीआर. कुत्ता भी नहीं डालता वोट केटीआर को, कविता को याद रखो, को कुत्ता भी नहीं डालता वोट. అయిపోయింది, అలా కథ అయిపోయింది. నువ్వున్నావు ప్రభుత్వంలో, నువ్వు చేసిన వాగ్దానాల సంగతి మాట్లాడండి ఆయన, దానికి కోపం వస్తేనే. హైదరాబాద్ నాశనం చేసి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాశనం చేసి ఏ ప్రాంతాన్ని పెంచదలుచుకున్నాడు రేవంత్? ఏ ప్రాంతాన్ని పెంచదలుచుకున్నాడు? హైదరాబాద్ మీద ఎందుకు పూడుపుటాని సబటాని ఎందుకు? నేను వెనుక ఉన్న మర్మమేంది? ఇన్నిసార్లు అడుగుతున్నాము, ఓల్డ్ సిటీ పోతుందా నీది? జేసీబీ పోతుందా ఓల్డ్ సిటీ? ఓల్డ్ సిటీ పోకుండా మూసేట్ల ప్రక్షాళన అవుతుంది. దీనికి ధైర్యం లేదు చెప్పేది, కానీ పనికిమాలిన రాజకీయాలు, మన తెలంగాణ తల్లి విగ్రహాల రాజకీయాలు. ఈయనేమో ఏదో ఏంటది ఏమొస్తాము, ఈయన అది అభయవస్తం అని ఈయన పెట్టుకున్నాడు. ఆయన ఇంతకు ముందు ఉన్న ఆయననేమో ఆ కేసీఆర్ ఆ యాదగిరిగుట్ట ఆ పిల్లర్ల మీద ముక్కు చెక్కించుకున్నాడు. కారు గుర్తు, ముక్కు గుర్తు, అదేదో చిలుక ముక్కు అన్నట్టు. ఏ టైంలో ఆరోపించాడు? రాత్రి. ఆయన రాత్రి 2 గంటలకు ట్వీట్ చేస్తాడు కేటీఆర్. ఏ టైంలో ఆరోపించాడు? నవ్వుతారు రోజు అదే పనేగా. మొన్న వెల్నెస్ రిట్రీట్ అని వేయండు, నేను 2 వారాలు పోతాడేమో, కనీసం 10 రోజులు పోతాడేమో అనుకో. ఇక మేము ఎప్పుడైనా పోతే కనీసం వారం పోతాము. ఈయన 2 రోజులకి 3వ రోజు రిటర్న్ వచ్చినాడు కదా. అదేం వెల్నెస్ రిట్రీట్? వీకెండ్ రిట్రీటా, వెల్నెస్ రిట్రీట్?
అదే చెప్తున్నాం కదా బ్రదర్. చూడండి, మూసి ప్రక్షాళన చేయాలి, చెరువులన్నిటిని కూడా రివైవ్ చేయాలి. అంటే యాజ్ అన్ ఇండియన్, యాజ్ ఎ హైదరాబాదీ, యాజ్ ఎ తెలంగాణైట్, ఐ విల్ బి మోర్ హ్యాపీ. నీకు నరేంద్ర మోడీ అన్న ఒక టైంలో ముఖ్యమంత్రి ఆయన ప్రాంతంలో అహ్మదాబాద్ లో చేసుకున్నాడు. ఇట్లనే ఎండిపోయిన నదిని ఆయన రివైవ్ చేసుకొని మళ్ళీ లైవ్ లోకి తీసుకొచ్చాడు. దాని ఒక అహ్మదాబాద్ లో రివర్ ఫ్రంట్ చేసాడు, సాబర్మతి రివర్ ఫ్రంట్. అది చేసే ముందు ఒక ప్రణాళిక ఉన్నది. ఎందరో అక్కడ ఎన్క్రోచ్ అయి ఉన్నారు, వాళ్ళందరి మీద జేసీబీ నడిపియాలి, అనిల మీద. వాళ్ళందరూ ఏడిపోతారు, వాళ్ళందరి కోసం ఫస్ట్ ఇల్లు కట్టిండు. ఇప్పుడు వీళ్ళు పోయి చూస్తారు, ఊతి పోయి సాబర్మతి రివర్ ఫ్రంటే చూసుకొని వస్తారు. అక్కడ ఉన్నోళ్ళని తీసి ఎక్కడ ఫ్లాట్ కట్టిండు చూడరు. సిటీ మధ్యలో ఫ్లాట్లు కట్టిండు, వేల ఫ్లాట్లు కట్టిండు. ఆ ఫ్లాట్లు కట్టి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి చేయాల్సిన పని చేసిండు. ఈయన పోయి ఊలగొడతాడా ఓల్డ్ సిటీలో? ఊలగొడతాడా? ఇది కేవలం హైదరాబాద్ మీద జరుగుతున్న సబటాజ్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎందుకోసం చేస్తున్నాడు జవాబు చెప్పాలి. నువ్వు ఓల్డ్ సిటీ పోతావా జవాబు చెప్పాలి. నీ హైదరాబాద్ పోతుందా? అటు పోతే సంతోషిస్తాము, పోతే సంతోషిస్తాము. ఊరికే కేటీఆర్ అని ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే హీస్. ఊరికి ఎందుకు అడుగుతున్నారు కేటీఆర్ అని? వాట్ ఈస్ యాక్చువల్? జస్ట్ అన్ ఎమ్మెల్యే. ఈజ్ నీదర్ అపోజిషన్ లీడర్ nor is this party's president. అట్లా వర్కింగ్ రోజులు మస్తు ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు మస్తు ఉంటారు. మొన్న వేయండు ఢిల్లీకి వేయండు, నేను మంత్రిని కలిసి వచ్చిన అన్నాడు. మనోహర్లాల్ ఖట్టర్ గారిని కలిసిన. ఏ మనోహర్ని కలిసినావు? ఫోటో ఏది? ఏడ కలిసినావు? ఆ పోయిన బిల్డింగ్ లో 5 మంత్రులు ఉంటారు, 10 మంది మనోరు ప్యూన్లో ఉన్నారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.